హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లెట్స్ కుక్ విత్ మధు. ఈరోజు రెసిపీ ఆలూ ఫ్రై అండి, కానీ చిన్న ట్విస్ట్తో ఆలూ మేథీ ఫ్రై. ఆలూ మేథీ ఫ్రై వేడివేడి అన్నంతోనే కాక చపాతీ, రోటీ, అలాగే పప్పు, సాంబార్కి సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుందండి. ఈ సీజన్లో మేథీ హెల్త్కి చాలా మంచిది. మరి హెల్తీ ఆలూ మేథీ ఫ్రైని ఎలా చేయాలో ఈరోజు చూద్దాము. రెసిపీలోకి వెళ్లే ముందు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరి రెసిపీలోకి వెళ్దామా? సో లెట్స్ కుక్. ముందుగా ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేడి చేసుకోండి. అందులో 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు వేయండి. అలాగే 5 నుండి 6 కట్ చేసుకున్న పచ్చిమిర్చి, చిన్నగా కట్ చేసుకున్న ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను కూడా వేసి ఉల్లిపాయ కొంచెం మగ్గే వరకు ఫ్రై చేసుకోండి. మరీ ఎక్కువ ఉల్లిపాయను ఫ్రై చేయకండి, ఎందుకంటే ఆలుతో ఫ్రై అయినప్పుడు ఉల్లిపాయ బాగా నల్లగా అయిపోతుంది. ఉల్లిపాయ లైట్గా మగ్గగానే అందులో క్లీన్గా కడిగిన 1/2 కప్పు మెంతాకును కూడా వేసి ఫ్రై చేసుకోండి. మెంతాకు కూడా ఫ్రై అయ్యాక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు వేసి కలపండి. అలాగే 1/2 టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసి 1 నిమిషం ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇలా చిన్నగా పీసులుగా కట్ చేసుకొని 2 సార్లు చల్ల నీళ్ళలో కడిగిన ఆలుని కూడా వేసుకొని బాగా కలుపుకోండి. ఆలును మసాలాలో బాగా కలిసాక మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ 10 నిమిషాలు ఆలుని కుక్ చేసుకోండి. మధ్య మధ్యలో ఆలుని కలుపుతూ ఉండండి, లేకపోతే ఆలు కింద బాగా మాడిపోతుంది. 10 నిమిషాల తర్వాత మూత పెట్టకుండా ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోండి. చూడండి, ఆలు బాగా కుక్ అయ్యాయి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోండి. ఉప్పు వేసి కలుపుకున్నాక 5 నిమిషాలు మూత పెట్టకుండా ఆలుని ఫ్రై చేసుకోండి. మధ్య మధ్యలో ఆలుని కింది నుండి స్లోగా ఫ్లిప్ చేస్తూ కలుపుకోండి. మరి బాగా కలిపేయకండి, ఆలు మెత్తగా అయిపోతాయి. ఆలూ మేథీ ఫ్రై రెడీ టు సర్వ్ అండి. చూసారు కదా ఎంత సింపుల్ అండ్ ఈజీగా ఆలూ మేథీ ఫ్రై చేసుకోవచ్చు. ఆలూ ఫ్రై రెడీ అయ్యాక వెంటనే మూత పెట్టకండి, మూతకున్న ఆవిరిపడి ఆలూ ఫ్రై సాఫ్ట్గా ముద్దలా అయిపోతుంది. ఆలూ మేథీ ఫ్రై టేస్టీగా ఉండడమే కాకుండా చేసుకోవడంలో కూడా చాలా ఈజీ అండి. మరి మీరు ఆలూ మేథీ ఫ్రైని ట్రై చేయండి. అలాగే మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో ఫీడ్బ్యాక్ ఇవ్వడం మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం లెట్స్ కుక్ విత్ మధు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.